ఏపీలో అర్ధరాత్రి వరకు జోరుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూముల విలువ పెంపు రేపటి నుంచి అమల్లోకి రానుండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద అర్ధరాత్రి వరకు పడిగాపులు పడ్డారు కొనుగోలుదారులు, విక్రయదారులు. ఈ రద్దీ ఇవాళ కూడా కొనసాగనుంది. ఇవాళ కూడా భారీగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పుడు భూముల విలువతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఇవాళ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీ సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. రోజు సగటున 40 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో 80 రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. నిన్న పలువురు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించాయి. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం ప్రాసెస్ జరుగుతున్న సమయంలో సర్వర్లు మొరాయించాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా భూ రిజిస్ట్రేషన్ జరుగుతుండటంతో సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. సిఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో కొంతసేపు రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. ఆ తర్వాత కూడా చాలా నెమ్మదిగా వెబ్ పోర్టల్ ఓపెన్ కావడంతో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్కో రిజిస్ట్రేషన్ కొన్ని చోట్ల 15 నుంచి 30 నిమిషాల సమయం పట్టింది. దీంతో రాత్రైనా రద్దీ తగ్గలేదు. చలానాలు చెల్లించేందుకు నిరీక్షించారు. చలానాలు పే చేసిన అర్ధరాత్రి వరకు వేచి చూసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20% వరకు పెరిగాయి. కొన్ని చోట్లయితే ఈ పెంపు ఇంకాస్త ఎక్కువగానే ఉంది. కొన్ని చోట్ల భూముల విలువ తగ్గించారు కూడా. కొత్త మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ఆదేశించింది.